వెల్కమ్ టు సింటగడ్డ చిత్రాలు అగైన్. నిన్న మనం పులి కోసం జరంత వీడియో చేసినాం కదా. ఇవాళ మళ్ళీ పులి అడుగులు కనిపించినాయి. ఓ దగ్గరనైతే పులి ఎంటికలు కూడా కనిపించినాయట. మనకు ఇప్పుడే ఫోన్ వచ్చింది, ఫొటోస్ కూడా వచ్చినాయి. సో చూద్దాం, ఆడిపోతున్నాం. మళ్ళీ ఆడిపోయిన తర్వాత నిజమా కాదని చూద్దాం సరేనా. ఇగో మనం నిన్న వచ్చిన జాగాలకు మళ్ళీ వచ్చినాం అన్న. వీడియో కూడా కెమెరాలో మొత్తం ముఖం పెట్టుడు. ఆల్రెడీ ఆఫీసర్లు వచ్చినట్టు కార్లు కనబడుతున్నాయి కదా. కార్లు ఏదైనా బీర్నీస్ లో అచ్చులు కనబడ్డాయంటే మనం చూద్దాం. వీళ్ళు ఏడెళ్ళకి ఆడుతారో మనకు తెలియదు కదా. వీళ్ళు వచ్చింది మేక చచ్చింది అన్నట్టే ఉన్నది ఇది కథ. మరి ఏడున్నారో మరి వీళ్ళు. లోపలికి పోయిర్రంటావా జంగల్లోకి? ఖచ్చితంగా చుట్టుపక్కల ఎవరు లేరంటే యాక్చువల్లీ అక్కడ కార్లు ఉన్నాయి కదా, అక్కడ వాళ్ళకి వచ్చింది కనబడుతున్నాయి. ఇక్కడ నుంచి సో గైస్, అది ఈ మొత్తానికి అయితే మళ్ళీ దొరికినాయి ఫుట్ ప్రింట్స్. ఇగో ఇన్నే అది ఆ పులి అనేది ఇగో ఇటు నుంచి ఇట్లా వచ్చినట్టుంది. ఇంకో మా కీడ కనిపించినాయి. ఇది ఒక ఫుట్ ప్రింట్. ఇంకో ఇదైతే క్లియర్ కట్ ఉంది ఫుట్ ప్రింట్. ఇది కొంచెం ఈ చైన్లోకి వెళ్ళి ఇట్లా వచ్చింది. అసలు ఇది 2-3 అడవి పందుల అచ్చులు కూడా ఉన్నాయి ఇక్కడ అన్నట్టు. ఇంకో మళ్ళీ ఇక్కడ ముందట ఉన్నాయి ఫుట్ ప్రింట్స్ చూపిస్తా. అంటే ఇదంతా నిజమో కాదో అని అర్థమైతలేదు, కానీ ఈ అచ్చులు అయితే కనిపిస్తున్నాయి. అబ్బా ఇగో జర్రొచ్చు. ఇగో ఇది ఒక ఫుట్ ప్రింట్. ఇది చూడండి. ఇంకా మళ్ళీ ఒకటి ఉంది. ఇగో ఇక్కడ ఒకటి ఉంది. సో అది మనం అయితే దీన్ని కన్ఫర్మ్ చేయొచ్చు. ఖచ్చితంగా పులి అవుతుంది చుట్టుపక్కల. దేన్నో వేటాడనీకో చంపనీకో తిన్నీకో వచ్చింది. ఇదైతే డేంజర్ జోన్ అన్నట్టు. ఈడు ఉండదు ఎక్కువసేపు. సో మేము ముందుకు పోతున్నాం. గాడు ఉన్నారు సార్ వాళ్ళంటే ఊర్లోకి పోయారట. ఆల్రెడీ ఫారెస్ట్ రేంజర్లు తిరుగుతున్నారు. ఆ మూల మీద కారు పెట్టుకుని ఉన్నారు వాళ్ళు. ఆడికే ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో కనుక్కుందాం మనం. సో ఇగో ఇవన్నీ చిన్న చిన్న అడుగులు ఉన్నాయి. ఇవన్నీ వాటిని ఎంబడించుకుంటా పులి వచ్చిందనే అంచనాకైతే అనిపిస్తుంది నాకు. కొన్ని అడుగులు ఇటు సైడ్ కూడా కనిపించినాయి పులి అడుగులు. సో ఇట్లా ఫాలో అవుతున్నాం. నేనైతే తెలియదు ఇది డేంజర్ జోనే, కానీ వీళ్ళు ఇంటలేరు. చెప్తలేడు మావాడు అసలుకే. నేను వెళ్ళిపోదాం రాబాయ్ అంటేనేమో వీడు ఇంటలేడు. ఇటు సైడ్కి ఉన్నాయి అన్ని ఫుట్ ప్రింట్స్ అన్ని. మళ్ళీ ఇది ఇక్కడ ఒక ఫుట్ ప్రింట్ ఉంది. అన్ని బాగానే పడ్డాయి టచ్లు, కానీ ఇటు సైడ్ ఉందా మరి? ఇటు ఎక్కి రోడ్ ఎక్కి దాటి ఫారెస్ట్లోకి పోయిందా? ఇటు సైడ్ నుంచి వచ్చిందా మరి? బూరు కనిపిస్తుంది. ఎక్కడ ఉందా మరి? వాళ్ళు తీసుకుంటారు ఇంకొంచెం రా. సో అది నాకైతే కొంచెం భయంగానే ఉంది. మనం ఇటు నుంచి పోదాం ఫస్ట్. అది ఇటు దాటి అడవిలోకి పోయిందా మరి? ఎటు పోయిందో తెలియదు కదా. పానాలతో చెలగాటాలు ఆడొద్దు ఎప్పుడైనా ఆడొద్దు. అవి పానం పోతే మళ్ళీ రాదు. చెలగాటలు అయితే అస్సలే ఆడొద్దు. ఈ అడవిలోకి పోయిందని అంచనా, కానీ అదేమో ఇటు సైడ్కి తిరుగుతుంది. ఆ గుట్ట కింద ఉందా అనేది తెలియదు. 600 నుంచి 700 ఎకరాలు ఉంటుందంట. ఏది మన ఫారెస్ట్ 600 నుంచి 700 ఎకరాలు అంట. అది పెద్ద కింది. దీంట్లో దుప్పులు ఉన్నాయి, బొచ్చడు ఉన్నాయి, ఆ కొండగొర్రెలు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, అడవి పందులు ఉన్నాయి. దానికి మొత్తం ఆహారం. సో అది ఇళ్ళనే ఉండొచ్చు మేబీ. చూద్దాం ఏమో. గిడ కనిపిస్తుంది ఫుట్ ప్రింట్. ఇంకోటి ఈ రూట్ లో పోయిందంట. అది ఎటు నుంచి వచ్చిందా? అది ఆ గాడ ఒక దగ్గర ఉండే ఆనంగా పోయినట్టు అనుమానం. అక్కడ కనబడే చెట్ల దిక్కు గుర్తులు ఏర్పడ్డాయి. అటు నుంచి ఇటు చక్క పోయింది. నీళ్ళు ఆగింది కావచ్చు, చెరువు కాడికి పోదాం అని చెప్పిండు. భద్రా అని చెప్పేసి ఇటు దొరకని వచ్చాం. వాస్తవాన్ని నాకు అనుకున్నట్టుంది. అక్కడికి వెళ్ళి తిరిగి పోయింది. ఇప్పుడు ఇటు పోయింది కానీ ఇక్కడ నుంచి పోయి ఆ కట్టకు పడుకున్నట్టుంది. ఉన్నదో గానీ ఆ కట్టకే పడుకుంది. ఇప్పుడు నిన్న నాతో రిచ్చుడు పోదాం రా అన్నాడు, కానీ నేను పోలే. సో ఇట్లా పోయి అటు తిరిగింది అన్నట్టు. నిన్న
ఇప్పుడు ఇరుకోట్లే అక్కడికి వెళ్ళి ఫోన్లు వచ్చినాయి, కనిపించినాయి అట్లా ఎవరికన్నా ఇరుకోట్లే కనబడ్డాయి అని. గుర్తులే, అది ఎవరు చూలే. అట్లనే ఆ కొమ్మలేసిన దాకా పోయింది. కాదు రాత్రి వీళ్ళు కెమెరాలు పెట్టేది చూడడానికి పని చేద్దున్నాయి. అదే గారు ఇప్పుడు నాకు చూపించింది. ఇంకో ఈ కొమ్మలు వేసిరు ఇవన్నీ ఇట్లా, ఈ ఫుట్ ప్రింట్స్ మళ్ళీ కూడా దొక్కి దాన్ని చెడగొట్టద్దు అని చెప్పి ఇటు నుంచి ఇటు నడుచుకుంటూ వెళ్ళిందంట. ఇక్కడ అక్కడొక ఫుట్ ప్రింట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇదిగో అక్కడొక ఫుట్ ప్రింట్, అక్కడొకటి, ఇట్లా ఇదైతే క్లియర్ కట్ కనిపిస్తుంది. సో ఇటు పోయింది పులి మొత్తానికి. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అబ్బా చుట్టుపక్కల ఊరోళ్ళు. ఇంకో ఇదొక ఫుట్ ప్రింట్. ఇగో ఇది పులిని చూస్తున్నామో లేదో తెలియదు కానీ పులి అడుగులు అయితే చూసినాము. ఇగో సో ఇది ఇటు వెళ్ళిపోయింది. ఇది కందిలో పోవచ్చు, ఎటనో పోవచ్చు. అరే ఇటు రారా, చాలరా, ఇది డేంజర్ జోన్. మనం ఇక్కడ నుంచి మాట్లాడుతూ ఇచ్చి వాడైతుంది ఖర్చులకు. అది ఇదికే మాయమనే చిన్నగా ఉన్నాయి. ఇటు వెళ్ళిపోయినట్టు తవ్వట్టుకుని పోతుంది అది క్లియర్ కట్ గా. సో అది మనకు నిన్న మాకు డౌట్ వచ్చిండే, వాడు చెరువు కాడనే ఉంటుంది రావే అని నేను అనంటే మా వాడు అద్దా అని చెప్పి పోతాడా. మాకు క్లియర్ గా ఫుటేజ్ కూడా దొరుకుతుంది కావచ్చు. నేను చేయబట్టి వాడు బతికిపోయాడు, లేదంటే బుక్ అవుతుండే. పోదాంరా అని సాగు పెట్టింది నిన్న. యాక్చువల్ అయితే కట్టపైనే పడుకున్నట్టుంది, అది అక్కడనే వాటర్ తాగి అక్కడే పడుకున్నట్టుంది. నైట్ అట్లా వెళ్ళింది, అట్లా వెళ్ళేసి మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడైతే తిరుగుతున్నారు ఫారెస్ట్ వాళ్ళు. చూద్దాం కొద్దిసేపు అయ్యేసరికి ఏమో తెలుస్తుందో. ఈ రూట్ నుంచి అటు పక్కకి పోయిందంట. అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్లు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు. సో మొత్తానికి అయితే అదే అమ్మా, పులి అడుగు జాడలు పట్టుకొని తిరుగుతున్నారు, క్లోజ్ టీమ్ వేసుకొని తిరుగుతున్నారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్, ఎక్కడ దొరుకుతుంది అనేది తెలియదు ఫారెస్ట్ ఆఫీసర్. సో మొత్తానికి అయితే అది పులి మరి ఎక్కడుంది ఏంటి అనేది కాసేపట్లో చూద్దాం మనం. అక్కడ డిస్కస్ చేస్తారు వీళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్లు. మరి ఇటు పోయిందా అటు పోయిందా అనేది తెలియదు కానీ చూడాలి. మొత్తానికి అయితే అది మరి పులిందా లేదా, వీళ్ళు అడుగులు పట్టుకొని క్లూస్ పట్టుకొని పోతా ఉన్నారు. ఇక ఆడుకోదామా వాళ్ళని అడుగుదామంటే కొంచెం సీరియస్ అవుతారు, ఎందుకని చెప్పి ఇన్ని ఆగిపోయినా నేను. చూద్దాం. అడుగులను బట్టేనా? నీ అడుగు బట్టి నువ్వు ఏందో కూడా చెప్పొచ్చు. చెప్పొచ్చా? అంటే మీరు కూడా అడుగులను బట్టేనా? అంటే ఇప్పుడు అది మళ్ళీ పోయింది సార్ మీ అంచనా ప్రకారం? అంటే అయినా కూడా అడుగులు పెద్దగానే ఉంటాయి కదా సార్, అట్లా అని చెప్పేసి. కుక్క జాతి, పులి జాతి. దగ్గర 2 కింటాల పైన ఉంటుంది సార్. ఈజీ ఉంటుంది, 2 మీటర్ల పొడవు, 2 కేజీలు ఉంటుంది.